తునీషియన్ లెంటల్ అండ్ పాస్తా స్ట్యూ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బీన్స్, ఇవి నానబెట్టి ఉడికించుకున్న బీన్స్. అలాగే పాస్తా, ఉల్లిపాయ, వెన్న, టొమాటో, క్యారెట్, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, మిరియాల పొడి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ కొద్దిగా నీళ్లు పెట్టుకొని ఎసరు పెట్టుకుందాం. మీ దగ్గర కనుక స్టాక్ ఉన్నట్లయితే స్టాక్ పెట్టుకోండి. చికెన్ స్టాక్ కానీ వెజ్ స్టాక్ కానీ. ప్యూర్ వెజ్లో చేసుకోవాలంటే వెజిటబుల్ స్టాక్, లేదంటే చికెన్ స్టాక్ యూస్ చేసుకోవచ్చు. అలాగే డిష్ వండుకోవడానికి ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. పెనంలో వెన్న కరుగుతూ ఉంటుంది కదా. వెల్లుల్లి దాంట్లో వేసుకున్నాం. ఎసట్లో పాస్తా ఉడికించుకోవాలి. దానికోసం కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఎక్కువ ఉప్పు వేయకండి, మళ్ళీ ఆ వాటర్ అలాగే వాడతాం కదా, ఎక్కువైపోకూడదు. ఓకే, పాస్తా ఇందులో వేసుకున్నాం. ఆనియన్, స్ట్యూ కదా, డైసెస్ చేసుకుంటాం ఆనియన్. లెంటల్స్, క్యారెట్ కూడా డైస్ చేసి వేసుకోబోతున్నా. టొమాటో, టొమాటో కూడా డైస్ చేసుకుంటున్నాం ఈ విధంగా. కొద్దిసేపు అలా వేగాలి. జీలకర్ర ఇది కూడా వేసుకుందాం. కాస్త మడ్లర్ ఏదైనా తీసుకొని కొంచెం మ్యాష్ చేసుకోవాలి వీటిని.
ముఖ్యంగా ఈ లెంటల్స్ ఉన్నాయి కదా పప్పులు, ఇవన్నీ కూడా నలుపుకోవాలన్నమాట. నలుపుకుంటే కొంచెం గుజ్జుగా వస్తుంది, మనకు అదే కావాలి. అలా అని మళ్ళీ ఏ మిక్సీలోనే వేసుకొని రుబ్బేసుకోకండి. లేదంటే లెంటల్స్ని మనము ఆల్రెడీ బాగా ఉడికించుకున్నాం కదా, వాటిని మాత్రమే నలిగేసుకొని అంటే నలుపుకొని ఈ విధంగా డిష్లో వేయడానికి ముందే పెట్టుకున్నా కూడా ఇంకా బెటరే. లేదంటే చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. చూసుకొని పాస్తా ఉడికిందో లేదో, పాస్తా ఉడికితే దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉడికినా పర్లేదు, మళ్ళీ స్ట్యూ ఉడుకుతుంది కదా, దాంతోపాటు కూడా ఉడికిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. దిస్ ఇస్ ఓకే నౌ. పాస్తాతో పాటు మొత్తం ఆ వాటర్ అంతటిని కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. దీంట్లోకి సీజనింగ్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మిరియాల పొడి వేసుకున్నాము. దాంతోపాటు కొద్దిగా ఉప్పు, కొంచెమే వేసుకోండి ఉప్పు, ఆల్రెడీ వాటర్లో వేసాం కదా, ఆ ఉప్పు ఉంటుంది. కొరియాండర్ చాప్ చేసి స్ప్రింకిల్ చేసుకుంటాం. కాసేపు అలా సిమ్మర్ చేసుకోవాలి. సిమ్మరింగ్ అంటే తెలుసు కదా, లో ఫ్లేమ్లో కొంచెంసేపు అలా ఉడికించుకోవాలన్నమాట, దగ్గరకు వచ్చేంత వరకు. ఇది స్ట్యూ కాబట్టి యూజువల్లీ బ్రెడ్స్లోకి వాటిలోకి మంచి కాంబినేషన్. ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లు ఇట్లాంటివి ఉంటే కూడా దాంట్లోకి యూజ్ చేయొచ్చు. రైట్, చక్కటి స్ట్యూ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.